ఏమిటి రేఖ రావంటం చూస్తోంది? పదనే కనుక్కున్నా. రేఖ, కృష్ణ ఎప్పుడు వచ్చారు? నిన్ననే వచ్చాం. ఓ ముఖ్యమైన బాధ్యతతో తిరిగి వచ్చాం. ఏమిటది? అది చెప్తాను. విధి ఆడే వింత నాటకంలో నా జీవితం కొత్త మలుపు తిరిగింది. జైల్లో మా నాన్నగారిని కలుసుకున్నాను. కిషోర్ ఎవరో కాదు రేఖ, నా సొంత తమ్ముడు. అలాగా? మా నాన్నగారు జైలు పాలవడానికి కారకులు ఆ రావు రెడ్డి అని తెలిసింది. మా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే వాళ్ళ పాపం బయట పెట్టి మా నాన్నగారిని విడుదల చేయాలనే నిశ్చయంతో మేము జైలుని తిరిగి వచ్చాం. అసలు ఆ రావు నీకు ఎలా తెలుసు రేఖ? అతను చేస్తున్న వ్యాపారం ఏమిటి? ఆ రాక్షసులు మా నాన్నగారిని జైలు పాలు చేయటమే కాకుండా సీతారామయ్య గారిని అమాయకుడిని బంధించి ఉంచారు. ఆయన్ని విడిపించి మా నాన్నగారి నిర్దోషం నిరూపించాలి. సీతారామయ్య గారు ఎవరో కాదు, మా నాన్నగారు. నిజమా రేఖ? అవునండి, అందుకే వాళ్ళు చెప్పినవన్నీ చేస్తున్నాను. ఆ దుర్మార్గుల పాపం పండే రోజు వచ్చింది. నీ నాన్నగారిని ఆ రాక్షసుల నుంచి, మా నాన్నగారిని జైలు నుంచి విడిపించాలి. దీన్ని సాధించాలంటే నేను వాళ్ళలో ఒక నవ్వాలి. దానికి నీ సాయం కావాలి రేఖ. తప్పకుండా. ఏంటి? నువ్వు ఆ రోజు నన్ను అన్యాయం చేస్తున్న నీకు దేహశుద్ధి చేసిన వాడిని గుర్తున్నానన్నమాట. ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతున్నా అక్కడ ప్రత్యక్షమై న్యాయానికి సాయపడటం నా అలవాటు. జగ్గు, ఇతను మనకి ఉపయోగపడచ్చు. ఇతన్ని పరిచయం చేస్తే బాస్ నిన్ను మెచ్చుకుంటాడు. ఏం చేస్తుంటావు? డబ్బు వచ్చే పని ఏదైనా చేస్తాను. అనిపిస్తా నాతో వస్తావా? ఓకే, పద. ఈ డబ్బు చాలు గురు, నిజంగానే తన్నాడు. ఇంకా ఈ గురు. అవును గురు, ఇస్తాను రా. తల 4 ఇస్తాను రా. వదిలే, ఈ డబ్బు చాలు. వెళ్ళిపోదాం. ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి ఖాళీ. మొన్న జైలు నుంచి వచ్చాను. జైలుకి ఎందుకు వెళ్తారు? సరదాగా వెళ్తాను కదా. ఏమన్నా బీచా? క్రైమ్ చేశాను, బాబాయిని పట్టుకెళ్ళి మర్యాద చేశారు. అంతకు ముందేం చేసేవాడివి? డబ్బు కోసం ఏ పనైనా చేసేవాడిని. ఇద్దరిని లేపేశాను, 20 ఏళ్ళు దోచేశాను. ఇదంతా ఎందుకు? పోలీసులు కళ్ళబడకుండా ఏ పనైనా చేయటం మన స్పెషాలిటీ. నా దగ్గర పని చేస్తావా? నాకు కావాల్సిన డబ్బు ఇచ్చేవాడు ఎవడైనా సరే ఏం చెప్పినా చేస్తాను. సరే, రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్. ఏంట్రా రాంబాబు ఇంత లేట్ గా వచ్చావు? మా నాన్న ఉన్నాడు కదరా, మా నాన్నతో చాలా ఇబ్బందిగా ఉందిరా. ఆడుకోవడానికి వెళ్ళాల్సిన పిల్లాడు కదా, త్వరగా తల దువ్వి బట్టలేసి పంపించాలి. తెలియదానికి చచ్చిపోతున్నా అనుకో. ఒరే పెట్టండి కొట్టరా తొందరగా. ఒరే బజ్జి, నీ బొంగరం 2 చెక్కలు. బాబు, నువ్వు రావు గారు అబ్బాయి కదా? రావు గారే మా నాన్న. ఏ రాయితే లేగానే ఏమిటి బొంగలు ఆడుకుంటావా? నువ్వు ఆడతావా? ఒరే బొంగరం రా. నాకు రాదు కానీ రావు గారు అబ్బాయి ఉండి పాత బొంగలతో ఆడుకుంటావా? కొత్త కొనుక్కోవచ్చు కదయా. కొనుక్కోవచ్చు, కానీ మా నాన్న ఉన్నాడే ఒట్టి పిసినారి. ఎన్ని ఉంగరాలను కొంటాడు కానీ బొంగరాలు మాత్రం కొండం. సరేలే, మీ నాన్నగారు నాకు మంచి ఫ్రెండ్. చూడు బాబు, నువ్వు నాతో వస్తే నీకు పెద్ద కొత్త బొంగం కొని పెడతాను. పెద్ద బొంగరమా? దాని ములుకు కూడా బాగుండాలి. ఇంత పొడవు ఉంటుంది. రా. ఒరే సీను, ఇప్పుడు వస్తానే. తొందరగా రారా బాబు, లేకపోతే బొంగరాలు ఎరిగిపోతావు. తొందరగా రా. రావు హియర్. వేధవ గొంతు తెలుస్తూనే ఉందిలే. ఓయ్, నేను రెడ్డిని. దరిద్రగొట్టు స్వరం నాకు గుర్తేలేరా? ఏమిటి, సారీ చెప్పడానికి ఫోన్ చేసావా? కాదు, నీ గుండెల మీద స్వారీ చేయడానికి ఫోన్ చేశాను. నువ్వు చాలా తెలివిగా సీతారామయ్యను తప్పించి దాచేశాను అనుకుంటున్నావేమో. నీ పిచ్చి కొడుకు ఇప్పుడు నా అధీనంలో ఉన్నాడు. రాంబాబా? వాడే. వాడు నీకు దక్కాలంటే సాయంకాలం 6 గంటలకి పాత చెరువు దగ్గర సీతారామయ్య నాకు అప్పగించాలి. లేదా నీ పిచ్చి కొడుకు శవం చూసి ఏడుస్తున్న నిన్ను పరామర్శించడానికి నీ ఇంటికి నేను వస్తాను. చూడు రావు, నువ్వే చాలా తెలివైన వాడు అనుకోకు. ఈ ఊరికి ఆ ఊరెంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. ఎలా మాట్లాడారు? బాబోయ్, ఫస్ట్ క్లాస్. హలో, ఏమిటి సార్? ఆ రెడ్డి గారు
నా నదరకణత మీద దెబ్బ కొట్టాడయ్యా. ప్రాణం చిలాచుకుపోయింది. ఏమైంది సార్? ఆ రెడ్డిగాడు మన రాంబాబుని ఎత్తుకుపోయాడు. సాయంకాలంలోగా సీతారామైన తనకు అప్పగిస్తేనే బాబుని మనకిస్తాడట, లేకపోతే చంపేస్తాడట. ఎంత మాట అన్నాడు సార్? ఈ ప్రమాదం ఊహించలేదే మనం? నాకేం తోచడం లేదు. ఏమైనా సలహా చెప్పు కృష్ణ. సలహా ఒక్కటే మార్గం ఉంది సార్. ఏమిటిది? ముందు సీతారామన్ అతనికి అప్పగిద్దాం. ఆ తర్వాత తీరుబడిగా తెలివిగా ప్లాన్ వేసి ఆయన మనం ఒత్తుకొచ్చేద్దాం. లేకపోతే వాడు రాంబాబు చంపేస్తాడు సార్. అసలే మూర్ఖుడు వాడు. నిజమే. మరి ఏం చేద్దాం అంటావ్? సీతారామయ్య పోతే పోయాడు సార్. రాంబాబు పోతే మళ్ళీ రాడు. ఈ వయసులో మీరు ఎంత కష్టపడ్డా రొస్తుపడ్డా మళ్ళీ పిల్లలు పుట్టరు. ముందు బాబుని నడిపించుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. అలాగే చేద్దాం. వేరే దారి లేదు. శాంత శాంత ఏమండి? శాంత 18 ఏళ్ల అజ్ఞాతవాసం నేటితో తీరిపోయింది శాంత. అమ్మా రేఖ, మన అమ్మాయి అండి. మీ నాన్నగారమ్మా. అమ్మా నాన్నగారు. అమ్మా అమ్మా రేఖ, నేను మీ నాన్నని చెప్పుకోవలసినంత దురదృష్టవంతుడమ్మా. నాన్న. సర్వనామం అయ్యా, నువ్వు వెళ్ళి పోలీసులను తీసుకురా. అక్కడ కిషోర్ ఒక్కడే ఉన్నాడు. నేను వస్తానండి. కృష్ణ, నీ స్నేహితుడు బల్లెక్కి ఎలా ఆడుకుంటున్నాడో చూడు. తమ్ముడు. తమ్ముడా? ఓ, ఈ తోడు దొంగలు స్నేహితులే అనుకున్నాను. అన్నదమ్ములా? వెరీ గుడ్. నీ తమ్ముణ్ణి పైకి పంపించడానికి మాకు ఒక క్షణం పట్టదు. వాడి ప్రాణాలు దక్కించుకోవాలంటే సీతారాం ఎక్కడున్నాడో చెప్పాలి. ఆ సీతారామయ్య అంటే మీకు మరీ ఇష్టమైతే మీ దగ్గర ఉంచేసుకోండి, మాకు ఇవ్వనక్కర్లేదు. కానీ ఆ సీతారామయ్య దాచిన వజ్ర వైఢూర్యాలు మాత్రం ఎక్కడున్నాయో చెప్పేయండి, లేదా ఇద్దరూ చచ్చిపోతారు. మూర్ఖత్వంలో మీ చావుని మీరే కొని తెచ్చుకోవద్దు. మీరే వృద్ధులు కాదు, వృద్ధులోకి రావాల్సిన వారు. ఇంత చిన్న విషయానికి ప్రాణాలు పోగొట్టుకోవడం అంత మంచిది కాదు. తుచ్చమైన ఆస్తి కోసం ఓ మనిషిని చంపి ఆ నేరాన్ని మరో మనిషి మీదకి నెట్టిన మీ పాపం పండే రోజు వచ్చింది. మా చావు కాదు, మీ చావు నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించుకోండి. శపాష్, నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ ఇది చూసి కూడా భరించే గుండె ధైర్యం ఉందేమో చూడు. వెరీ గుడ్. తమ్ముడంటే ప్రేమే. అబ్బెబ్బెబ్బే, అప్పుడెప్పుడో కృష్ణుడు కొండెత్తాడని కృష్ణుడు బలెత్తడం నాకేం బాగాలేదయ్యా. అయినా సీతారామయ్య అంటే ఎందుకయ్యా మీకంత అభిమానం? అతను ఎంత ఇస్తానన్నాడో చెప్పు, దానికి రెట్టింపు నేను ఇచ్చేస్తాను. బావా, డబ్బులు ఎందుకు తగిలేసుకోవడం? నీకు అసలు వ్యాపారమే తెలియదయ్యా. డబ్బులు ఇవ్వకుండానే చెప్పించుకునే మార్గం ఒకటి. ఎలా? ఇలా. ఇప్పుడు చెప్పు. చెప్తాను. నాన్న, నీకెక్కడుంది? 7 సముద్రాల అవతల పచ్చ మేళ్ళలో, చిలక మేళ్ళలో. చూసావా బావా, నిజం చెప్పించేశాను. నీ బొంద, వాడు మాయల పక్కిన కథ చెబుతున్నాడు. వీడి చేత విషయం నేను కక్కిస్తాను. ఒరే అబ్బాయిలు, వీడెవడయ్యా తెలుగు టార్జంలా ఉన్నాడు? ఒరే పాండవులు, కొంచెం సాయం చేయండి రా.